సభ్యులకు నమస్కారం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దైవీ ప్రణాళిక ప్రకారం భారతదేశము అమెరికా కంటే 3 రెట్లు అధికంగా సూపర్ పవర్గా మారుతుంది. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే యొక్క సందేశాలను, ఉపన్యాసాలను, ముఖ్యంగా ఆ ఇద్దరు మహానుభావులు అందజేసిన దైవీ ప్రణాళికను ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటా దైవీ ప్రణాళిక అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. ఇది ఆ దైవీ ప్రణాళిక. భూమి స్వర్గంగా మారే ప్రక్రియలో భాగంగా ప్రపంచంలో సంభవించే అనేక సంఘటనల గురించి మాస్టర్ ఆర్కే అందజేసిన అనేక భవిష్యవాణులను ఈ ఛానల్ ద్వారా అనేక సందర్భాల్లో తెలియజేయడం జరుగుతుంది. 13/7/26 వెలువడిన వీడియోలో దైవీ ప్రణాళిక ప్రకారం ఆధ్యాత్మికవేత్తలు దేశాధినేతలు అవుతారు. ఇరాన్లో ఏర్పడిన ఇస్లామిక్ మతరాజ్యం ఈ దైవీ ప్రణాళికలోని భాగమే. ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. 17/7/26 వెలువడిన వీడియోలో మాస్టర్ ఆర్కే అందజేసిన ఒక ప్రధానమైన సందేశం, మానవజాతి సహకరించినా సహకరించకపోయినా భూమి స్వర్గంగా మారి తీరుతుంది. ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. 29/7/26 వెలువడిన వీడియోలో దైవీ ప్రణాళిక ప్రకారం భారతదేశము వరల్డ్ లీడర్ అవుతుంది. తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు. ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. 3/8/26 వెలువడిన వీడియోలో దేవతల రాజధాని అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ రాజధానికి పెట్టడానికి కారణం దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణే. ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇటీవల ఈ దైవీ ప్రణాళిక గురించి మాస్టర్ ఆర్కే చెప్పిన భవిష్యవాణుల గురించి కొంచెం ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. మాస్టర్ ఆర్కే అందజేసిన ఇంకొక ముఖ్యమైన భవిష్యవాణి ఏంటి అంటే, జర్మనీ సూపర్ పవర్గా ఉన్నప్పుడు, రష్యా సూపర్ పవర్గా ఉన్నప్పుడు, అమెరికా సూపర్ పవర్గా ఉన్నప్పుడు ఈ 3 కలిసి ఉంటే అది ఎంత పెద్ద సూపర్ పవర్గా ఉంటుందో అంత సూపర్ పవర్గా ఇండియా మారుతుంది. ఈ భవిష్యవాణిని మాస్టర్ ఆర్కే 2006 డిసెంబర్ 31 అర్ధరాత్రి చెప్పడం జరిగింది. 1940 ప్రాంతంలో హిట్లర్ నాయకత్వంలో ఉన్న జర్మనీ ఎంత పెద్ద సూపర్ పవర్గా ఉండేది అంటే, 1939-40 ప్రాంతంలో జర్మనీ పోలాండ్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, బెల్జియం దేశాలనే కాకుండా ఫ్రాన్స్ దేశాన్ని అతిపెద్ద యూరోప్లో ఉన్న అతి ప్రముఖమైన దేశం ఫ్రాన్స్ను కూడా హిట్లర్ యొక్క జర్మనీ ఆక్రమించడం జరిగింది. 1940 నుండి 44 వరకు 4 సంవత్సరాల పాటు ఫ్రాన్స్ జర్మనీ యొక్క ఆక్రమణలోనే ఉండడం జరిగింది. అంతేకాకుండా ఆ హిట్లర్ సమయంలో జర్మనీ ఎంత పెద్ద సూపర్ పవర్గా ఉండేదంటే, అతిపెద్ద దేశం అయిన సోవియట్ యూనియన్ మీద కూడా దాడి చేసే సాహసం చేసింది. ఈ హిట్లర్ గురించి మాస్టర్ ఆర్కే ఏం చెప్పేవారంటే, హిట్లర్ తన యొక్క గురువు ద్వారా హిమాలయాల్లో ఉండే గురువులతో సంబంధం కలిగి ఉండేవాడు. అతనికి షట్చక్ర జాగరణ కూడా జరిగిపోయింది. అతను ఆ రాంగ్ స్టెప్, జర్మనీ యొక్క జాతి జర్మనీసే ప్రపంచంలో స్థానంలో ఉండాలి అని ఆ జాతివాదం వల్ల అతను నెగిటివ్ వేలో వెళ్ళడం వల్ల అతన్ని తిరిగి గురువులే కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అతనికి షట్చక్ర జాగరణ జరిగిపోయింది కాబట్టి అతను ఇంకా బ్రతుకుండేవాడు. హిట్లర్ని మొదట ఎన్నుకున్నారు గురువులు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక విశ్వప్రభుత్వం స్థాపించాలి అనే ఉద్దేశంతో, వసుధైవ కుటుంబం స్థాపించాలనే ఉద్దేశంతో. కానీ హిట్లర్ తర్వాత మొదట్లో పాజిటివ్గా స్పందించిన తర్వాత నెగిటివ్గా స్పందించడంతో అతన్ని కంట్రోల్ చేయడానికి గురువులు ప్రయత్నం చేసి రమణ మహర్షి మెహర్ బాబా ద్వారా అతన్ని కంట్రోల్ చేయడం జరిగింది. లేకపోతే అతను ఇప్పటికీ బతుకుండేవాడని మాస్టర్ ఆర్కే చెప్పడం జరిగింది. అంచేత ఆ హిట్లర్ టైంలో ఆ మొత్తం యూరోప్నంతా కూడా జర్మనీ ఆక్రమించేస్తుంది అనే ఆలోచన మొత్తం యూరోప్నే కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా హిట్లర్ యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుందనే అంచనాలు కూడా వెలువడ్డాయి. టైంలో అంత పెద్ద సూపర్ పవర్గా ఉండేది జర్మనీ హిట్లర్ టైంలో. అదే టైంలో సోవియట్ రష్యా కూడా ఎంత సూపర్ పవర్గా ఎదగడం ప్రారంభించింది అంటే, 1941లో హిట్లరు
సోవియట్ యూనియన్ ఆక్రమించడానికి కూడా తన సైన్యాన్ని పంపించడం జరిగింది. 38 లక్షల మంది జర్మన్ సైనికులు సోవియట్ యూనియన్ ఆక్రమించడం ప్రారంభించారు. చాలా తక్కువ టైంలో ఆక్రమించడం ద్వారా మాస్కోని, ఆ సోవియట్ యూనియన్ ఆక్రమిద్దామని జర్మనీ ప్రయత్నం చేయడం జరిగింది హిట్లర్. ఆ 41 మే నెల ప్రాంతంలో దాడి ప్రారంభించింది జర్మనీ. డిసెంబర్ శీతాకాలంలో తిరిగి రష్యా సైనికులు ఎదురు తిరగడం ద్వారా రెడ్ ఆర్మీ హిట్లర్ని ఆపగలిగారు. తర్వాత ఆ హిట్లర్ సైన్యాన్ని వెనక్కి తిప్పుకొట్టడమే కాకుండా జర్మనీని కూడా 1945లో సోవియట్ యూనియన్ ఆక్రమించడం జరిగింది. ఆ జర్మనీని పూర్తిగా వశం చేసుకోవడం జరిగింది. సోవియట్ యూనియన్ కూడా అంత పెద్ద సూపర్ పవర్గా ఉండేది. మొదట్లో హిట్లర్ సైన్యం చేతిలో కొన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ కూడా తిరిగి పుంజుకోగలిగింది సోవియట్ రష్యా. తర్వాత ఇంకా చాలా వేగంగా సూపర్ పవర్గా మారింది. 1950 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1950, 1980 ఆ మధ్యకాలంలో ఆ సోవియట్ రష్యా అమెరికాకి చాలా ధీటుగా ఉండేది. ఆ ప్రపంచ రాజకీయ రంగంలో ఒక విధంగా ఈ అమెరికా కంటే కూడా సోవియట్ రష్యా యొక్క ప్రభావం ఎక్కువ ఉండేది. తూర్పు యూరప్ దేశాల్లో, వియత్నాం, క్యూబా మొదలైన దేశాల్లో, మన దేశంలో కూడా రష్యా ప్రభావం ఎక్కువగా ఉండేది, ఆ సోవియట్ యూనియన్ ప్రభావం. అలాగని ఆఫ్రికా దేశాల్లో ఆ సోవియట్ యూనియన్ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. చేత ఆ సోవియట్ యూనియన్ లేదా సోవియట్ రష్యా కూడా ఒక అతిపెద్ద సూపర్ పవర్గా ఎదిగింది. ప్రస్తుతం అమెరికా ఎంత సూపర్ పవర్గా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. భారతీయ యువత ఈ దేశంలో మేము ఉండం, అమెరికా వెళ్ళిపోతాం అంటున్నారు. ఆ భారతీయ యువత యొక్క లేదా మన విద్యారంగం యొక్క ఏకైక గోల్గా ఏముంది అంటే అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రపంచం శక్తివంతుల్ని గౌరవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా సూపర్ పవర్గా ఉంది కాబట్టి మన దేశం కూడా అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే అమెరికాతో ఏదో విధంగా వ్యాపారం నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతుంది. యువత అంతా కూడా ట్రంప్ గెంటేస్తున్నాడు కాబట్టి భయపడుతున్నారు, కానీ లేకపోతే అవకాశం ఉంటే అమెరికాలో సెటిల్ అవ్వాలని మన వాళ్ళు బాగా కుతూహలపడుతున్నారు. చేత ప్రస్తుతం అంటే ఈ మధ్య కాలంలో అమెరికా యొక్క సూపర్ పవర్ స్థాయి నెమ్మదిగా క్షీణిస్తోంది, ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత. కానీ ప్రస్తుతానికి అమెరికా సూపర్ పవరు. ఈ విధంగా హిట్లర్ టైంలో ఉన్న జర్మనీ, ఒకప్పటి సోవియట్ రష్యా అది సూపర్ పవర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్న సూపర్ పవర్గా ఉన్న అమెరికా, ఈ 3 దేశాలు కలిస్తే ఎంత పెద్ద సూపర్ పవర్గా మారుతుందో ఒక దేశం, అంత పెద్ద సూపర్ పవర్గా భారతదేశం మారుతుంది అని మాస్టర్గా చెప్పడం జరిగింది. ఆ 3 దేశాలు జర్మనీ కానీ, లేదా సోవియట్ రష్యా కానీ, సోవియట్ యూనియన్ కానీ, లేదా అమెరికా కానీ, మరి ఆ సూపర్ పవర్స్కి ఎలా మారాయి అంటే ఈ ఆధునిక విజ్ఞానాన్ని, మోడర్న్ టెక్నాలజీని అభివృద్ధి చేసి అనేక అధునాతన యంత్రాలను కనిపెట్టి రవాణా రంగంలో కానీ, కమ్యూనికేషన్స్ రంగంలో కానీ, ఈ పారిశ్రామికంగా కానీ బాగా పుంజుకోవడం వల్ల అటువంటి ఈ ఆధునిక విజ్ఞానాన్ని డెవలప్ చేసిన ఈ ఆధునిక విద్య ద్వారా జర్మనీ, రష్యా, అమెరికా దేశాలు సూపర్ పవర్గా మారాయి. మరి భారతదేశం ఈ 3 కలిపితే వచ్చేంత పెద్ద సూపర్ పవర్గా మారాలి అంటే ఏ విధంగా మారుతుంది? మరి ఏ విధంగా సూపర్ పవర్గా మారుతుంది భారతదేశం అంటే, ఈనాటి వరకు ఆధునిక విజ్ఞానం ఇప్పటి వరకు తయారు చేయలేని ప్రకృతిలో ఉన్న అతి సహజమైన ఈ మానవ శరీరమైన అద్భుతమైన యంత్రాన్ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకునే విద్య ద్వారా భారతదేశం సూపర్ పవర్గా మారుతుంది అని మాస్టర్గా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎంత అధునాతనమైన సూపర్ కంప్యూటర్లు వచ్చినా సరే మానవ మెదడుని మించిన ఆ సూపర్ కంప్యూటర్ రాలేదు. మానవ శరీరాన్ని మించిన ఈ మన కన్ను కంటే మించిన కెమెరా రాలేదని, లివర్ని మించిన కెమికల్ ప్లాంట్ రాలేదని మనం అనేకసార్లు చెప్పుకుంటూ ఉంటాం. గుండెని మించిన పంపింగ్ స్టేషన్ ఇప్పటివరకు రాలేదని. మానవ శరీరం ఎంత అద్భుతమైన యంత్రమో అనేక మంది చెప్తూనే ఉన్నారు, మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యంత్రాల ద్వారానే, ఆధునిక విజ్ఞానం ద్వారా వచ్చిన యంత్రాల ద్వారానే అనేక దేశాలు సూపర్ పవర్గా మారుతూ ఉంటే, అనేక సౌఖ్యాలని మానవ జాతికి ఈ యంత్రాలు, ఈ విజ్ఞానం ఇస్తే, ఈ యంత్రాల ద్వారా మరి వీటన్నింటినీ మించిన మానవ శరీరం అనే ఈ అద్భుతమైన యంత్రంతో ఎన్ని రకాలైన చమత్కారాలు సాధించవచ్చు అంటే, మాస్టర్కి ఏం చెప్పేవారు అంటే, ఈ మానవ శరీరాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే
ఉపయోగించుకోగలిగితే మనిషి సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత. సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలియడం, సర్వవ్యాపకత్వం అంటే ఎక్కడైనా ఉండగలడం, సర్వసమర్థత ఏదైనా చేయగలడం. ఈ 3 లక్షణాలని మానవ శరీరం ద్వారా ఆ యోగ విద్య ద్వారా సాధించవచ్చు అని చెప్పేవారు ఆయన. మొదట్లో కంప్యూటర్ వచ్చినప్పుడు కంప్యూటర్ని క్యాల్కులేటర్లుగా ఉపయోగించేవారు, తర్వాత టైప్ రైటర్గా ఉపయోగించేవారు ఎక్కువగా. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిన తర్వాత ఆ సర్వజ్ఞత్వం మనం చూస్తూనే ఉన్నాం. ఈ చాట్ జీపీటీ లాంటి వీటితో ఏది అడిగినా చెప్పేస్తుంది ఆ సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అమెరికన్ సైన్యం బాగా విపరీతంగా ఉపయోగించుకుంటుంది. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు మనుషుల్ని రీప్లేస్ చేసేస్తున్నామనే భయాలు కూడా వచ్చాయి. కానీ యోగ విద్య ఏం చెప్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా న్యాచురల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేస్తుంది. ఈ మానవ శరీరం అనే యంత్రాన్ని, అద్భుతమైన యంత్రాన్ని యోగ విద్య ద్వారా కనుక మనం ఇంకా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం నేర్చుకోగలిగితే, ఎలాగైతే క్యాల్కులేటర్లా, టైప్ రైటర్లా ఉండే కంప్యూటర్ని ఇప్పుడు అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకుని ఈ ఆల్మోస్ట్ సర్వజ్ఞత్వం, వ్యాపకత్వం, సర్వసమర్థత ఈ భౌతిక జగత్తులో సాధింపబడిందో, అదేవిధంగా ఈ అద్భుతమైన మానవ శరీరం యంత్రాన్ని యోగ విద్య ద్వారా ఉపయోగించుకుని ఈ 3 లక్షణాలని స్టెప్ బై స్టెప్ సాధించవచ్చు అని మాస్టర్కే చెప్పేవారు. అటువంటి విద్య ఈ దేశంలో మళ్ళీ ప్రాచుర్యంలోకి వస్తుంది. ఈ విద్య యూనివర్సిటీలో నేర్పబడుతుంది అని ఆయన చెప్పేవారు. మిగతా ఈ భౌతికమైన విద్యలన్నీ కూడా 10th క్లాస్తో ఆగిపోతాయి. అక్కడి నుంచి ఈ యోగ విద్య కాలేజీల్లో, యూనివర్సిటీలో చెప్పబడుతుందని ఆయన చెప్పేవారు. అంతేకాకుండా ఈ మానవ శరీరం అనే అద్భుతమైన యంత్రాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సమర్థవంతంగా రోగరహిత జీవితాన్ని, వృధాప్యరహిత జీవితాన్ని, అమరత్వాన్ని కూడా సాధించవచ్చు అని మాస్టర్గా చెప్పేవారు. మన యోగశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ మోడర్న్ సైన్స్ కూడా ఆల్మోస్ట్ అటువైపు చాలా దగ్గరగా ప్రయాణం చేస్తోంది. రోగాలు జీన్స్ టెక్నాలజీ ద్వారా, ముఖ్యంగా 2012లో కనుక్కోబడిన CRISPR-Cas9 అనే ఒక జీన్స్ టెక్నాలజీ ద్వారా, ఆ జీన్స్లో మార్పులు చేయడం ద్వారా రోగాలు లేకుండా జీవించడానికి, ముసలితనం లేకుండా జీవించడానికి, అమరత్వాన్ని కూడా సాధించడానికి చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ ఫ్యూచరాలజిస్ట్ కర్జావిల్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ జీన్స్ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందంటే బహుశా 2030 నాటికే అమరత్వాన్ని సాధించే ప్రక్రియ కనుక్కోబడుతుంది అని ఆయన చెప్తున్నారు. యోగ విద్య ద్వారా ఈ 3 సాధించవచ్చు అని మన యోగ శాస్త్రాలు చెప్తున్నాయి. మాస్టర్గా తరచుగా చెప్పేవారు. అసలు యాక్చువల్గా మనం ఈ డివైన్ ప్లాన్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, శ్రీకృష్ణుని యొక్క ఒక శిష్ట రక్షణ కార్యక్రమంలో భాగంగా భూమి స్వర్గంగా మారుతుంది, దానికి సంబంధించింది ఈ దైవీ ప్రణాళిక. ఈ దైవీ ప్రణాళికలో భాగంగా ఈ యోగ విద్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చి మానవ సమాజం ఆ శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమం నెరవేరాలి అంటే, భూమి స్వర్గంగా మారాలి అంటే, ఈ మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి, దేవమానవ సమాజం ఎప్పుడవుతుంది అంటే, ఈ మానవ సమాజం రోగరహితమైన జీవితాన్ని జీవించాలి, వృద్ధాప్యరహితమైన జీవితాన్ని జీవించాలి, మృత్యురహితమైన జీవితాన్ని జీవించాలి. ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించగలగాలి. ఈ 3 లక్షణాలు వచ్చినప్పుడే దేవమానవ సమాజం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడి యొక్క శిష్ట రక్షణ కార్యక్రమం పూర్తయి భూమి స్వర్గంగా మారుతుంది. అంచేత ప్రపంచానికి ఈ రోగరహిత జీవితాన్ని, వృద్ధాప్యరహిత జీవితాన్ని, అమరత్వాన్ని ఇవ్వగలిగే విద్య ద్వారా భారతదేశం సూపర్ పవర్గా మారుతుంది అని మాస్టర్కే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంత సాఫ్ట్వేర్, ఈ కంప్యూటర్ కోర్సులు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినా మానవ శరీరానికి రోగాలు లేకుండా, వృద్ధాప్య లక్షణాలు బాధించకుండా చేసే ఆ మెడిసిన్ కోర్సులు కూడా ఒక విధంగా ఈ కంప్యూటర్ కోర్సుల కంటే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. కంప్యూటర్ కోర్సుల కంటే ఈ మెడిసిన్ కోర్సులకి ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ భారతదేశం అందజేసి యోగ విద్య ఎలా ఉంటుంది అంటే, ఆ విద్య ఎలా ఉంటుంది అంటే అసలు రోగాలు తగ్గించడం కాదు, రోగాలు రాకుండానే చేస్తుంది. అలాగే వృద్ధాప్యంతో వచ్చే లక్షణాలని ఉపశమనం ఇవ్వడం కాదు, అసలు వృద్ధాప్యం రాకుండానే చేస్తుంది. మృత్యువుని దాటడానికి ప్రయోగాలు చేస్తూ ఉండడం కాదు, ఆ ప్రక్రియ గాయత్రి మంత్రం ద్వారా, అనేక ధ్యాన విధానాల ద్వారా, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన అఖండ గురుసత్తా అనేక మంది గురువులు ఈ అమరత్వాన్ని సాధించి అనేక ప్రక్రియని అందజేశారు అనే ఆ విధానాల గురించి కూడా మాస్టర్గా చాలా తరచుగా చెప్పేవారు. చేత ఆ విద్య ద్వారా భారతదేశం సూపర్ పవర్గా మారుతుంది. భారతదేశం ఈ సూపర్ పవర్గా మారి ఈ భవితవ్యతలో తెలుగు ప్రజలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు అని మాస్టర్గా చెప్పేవారు.
చేత ఈ రోగరహిత జీవితం లేదా వృద్ధాప్యరహిత జీవితం ఎలా వస్తుంది అంటే ఆహార నియమాలు యోగ విద్యలో భాగమైన ఈ ఆసన ప్రాణాయామాలు కనుక అభ్యాసం చేస్తే రోగరహిత జీవితాన్ని జీవించడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు బాధించకుండా జీవించవచ్చు అని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఆ సిస్టమేటిక్గా మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఫాలో అవుతూ ఆసన ప్రాణాయామాలు రెగ్యులర్గా చేస్తే రోగాలు రావు. అనేక మంది జీవితాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. అలాగే వృద్ధాప్య లక్షణాలు కూడా వాళ్ళని బాధించవు. ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ, మన ప్రధాని నరేంద్ర మోడీ లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా యోగా చేస్తూ ఉంటారు. మరి ఆ వయసుతో ఉన్న వృద్ధులతో పోల్చుకుంటే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు. చేత ఆల్రెడీ ప్రూవ్ అయింది ఈ యోగ విద్య ద్వారా రోగరహితంగా జీవించవచ్చు, వృద్ధాప్యరహితంగా లక్షణాలు లేకుండా జీవించవచ్చు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈ క్యాన్సర్, షుగరు, బీపీ, గుండె జబ్బులు మొదలైన ఈ మొండు వ్యాధుల విషయంలో, అలాగే అనేక రకాలైన మానసిక వ్యాధుల విషయంలో అలోపతి డాక్టర్లు కూడా, ఈ మోడర్న్ డాక్టర్లు కూడా మందులతో పాటు ఈ ఆహార నియమాలు పాటించమని, ప్రాణాయామం, ధ్యానం మొదలైనవి చేయమని వాళ్ళే సలహా ఇస్తున్నారు. ఈ ఒక 75 సంవత్సరాల వృద్ధుడు చిన్నపిల్లలతో పాటు నూతి గట్టు మీద నుంచి పైకి కిందకి దూకుతూ ఆడుకుంటున్నాడట. ఈ జగ్గి వాసుదేవ్ చెప్తారు ఇది. ఆ వయసులో ఆయన అంత ఆరోగ్యంగా, అంత ఉత్సాహంగా, అంత శక్తివంతంగా ఉండడానికి కారణం ఆ యోగాని తెలుసుకుని తాను ఈ యోగా మార్గంలోకి వచ్చాను అని ఆ సద్గురు ఆ జగ్గి వాసుదేవ్ చెప్పడం జరిగింది. చేత అది ఆల్రెడీ నిరూపణ అయింది. రోగరహితంగా, వృద్ధాప్యరహితంగా మనం జీవించాలంటే ఇప్పుడు మనకి తెలిసిన ఈ ఆసన ప్రాణాయామాలు, ధ్యానాలు సరిపోతుంది అని. వీటితో పాటు ఆ రామాయణం, మహాభారతం, భాగవతం మొదలైన ఆ ఇతిహాసాల ద్వారా, గురువుల యొక్క జీవ చరిత్రల ద్వారా కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం అవగాహన చేసుకోగలిగితే ప్రస్తుతం మనం అమరత్వాన్ని సాధించలేకపోవచ్చు, కానీ ఇమీడియట్గా మృత్యు భయం లేకుండా మాత్రం జీవించవచ్చు. రోగాలు లేకుండా, వృద్ధాప్య లక్షణాలు లేకుండా జీవించడం ముందు మనకు చేత అయితే ఈ కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని ఈ గురువుల జీవ చరిత్రల ద్వారా, రామాయణ, మహాభారత, భాగవతాల ద్వారా అర్థం చేసుకోగలిగితే మనకెంత అవగాహన వస్తుంది అంటే నిశ్చింతగా ఉంటాం. బాధ్యతలు ఎక్కడ పెండింగ్ ఉండవు, మృత్యు భయం లేకుండా హాయిగా జీవిస్తాం. అంచేత ఈ 3 లక్షణాలని ఇప్పటికే మనం వాటికి సంబంధించిన అవగాహన మనకి ఇప్పటికే చాలా అందుబాటులో ఉంది. అంచేత మనకు అందుబాటులో ఉన్న ఈ అవగాహనని, ఈ అవగాహన ఏం చేస్తుందంటే, యోగా ముఖ్యంగా ఏం చేస్తుందంటే ప్రకృతిలో భాగంగా జీవించేలా చేస్తుంది మనల్ని. మన ప్రకృతికి బాగా దూరంగా వెళ్ళిపోయాం కాబట్టే ఈ రోగాలు, వృద్ధాప్యం మనల్ని బాధిస్తుంది. చేత మానవ సమాజాన్ని తిరిగి ప్రకృతిలో భాగంగా జీవింపజేసే ఆ విద్యా విధానాన్ని, అలాగే ఆధునిక విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే ఆర్థిక విధానాన్ని భారతదేశం ప్రపంచానికి అందజేయగలిగితే, ఈ ఆధునిక విజ్ఞానం గురించి మాస్టర్కే ఏం చెప్పేవారు అంటే బ్లేడ్ ఉదాహరణ చెప్పేవారు. బ్లేడు చిన్నపిల్లవాడి చేతిలో ఉంటే ఏమవుతుందంటే ఆ బ్లేడ్తో కోసుకుని తనకు హాని కలిగించుకుంటాడు. జేబు దొంగ చేతిలో ఉంటే ఇతరుల జేబులో కట్ చేసి అతని స్వార్థం కోసం ఇతరులకి నష్టం చేకూరుస్తాడు. అదే ఒక బ్రెయిన్ సర్జన్లో బ్లేడ్ ఉంటే ఇతరులకి ఆపరేషన్ చేసి ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని రక్షించి జీవితాన్ని ఇస్తాడు బ్రెయిన్ సర్జన్. అయితే బ్లేడ్ అదే మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అని. ప్రస్తుతం ఈ ఆధునిక విజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే ప్రకృతిని దోషం చేయడానికి ఆ చిన్నపిల్లవాడి చేతుల్లో ఉన్న బ్లేడ్ లాగా ఉపయోగించుకుంటున్నాం. కాలక్షేపానికి, వ్యసనానికి ఎక్కువ ఈ మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నాం. అలాగే మన వ్యాపారాలు పెంచుకోవడానికి, మన బాగా ధనం సంపాదించడానికి, ఇతరుల ధనాన్ని లాగడానికి, ఈ వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఒక జేబు దొంగల్లాగా ఈ ఆధునిక టెక్నాలజీ ఎక్కువ ఉపయోగపడుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా సరే అనేక వ్యసనాలని ప్రజలకు అంటగట్టి తద్వారా డబ్బు చేసుకునే వ్యవస్థని బాగా డెవలప్ అయింది. ఈ విధంగా చిన్నపిల్లవాడి చేతిలో బ్లేడు, జేబు దొంగ చేతిలో ఉన్న బ్లేడ్ లాగా కాకుండా ఒక బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉన్న బ్లేడ్ లాగా ఈ ఆధునిక విజ్ఞానాన్ని ఉపయోగించుకునే విధానం కూడా భారతదేశం అందిస్తుందని మాస్టర్కి చెప్పేవారు. ఆ విధంగా అందించాలి కూడా. చేత అటువంటి ఆర్థిక విధానాన్ని భారతదేశం ప్రపంచానికి అందజేయగలిగితే అతి త్వరలోనే భారతదేశం సూపర్ పవర్గా మారుతుంది. ఆ విధంగా మారాలి అని కోరుకుందాం. జై గురుదేవ్.